మిస్టర్ చందు, మీ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. నాకు తెలియకుండా ఈ ఆఫీసులో జరుగుతున్న అరాచకాలను అరికట్టడానికి అపాయింట్ చేశాను. కమ్. హలో. హాయ్ సార్. నైస్ మీటింగ్ యూ. మిస్టర్ చందు. వన్ సెకండ్. హాయ్. హాయ్ సార్. హలో. రాము ఎక్కడ? ఇంకా రాలేదు సార్. ఇంకా రాలేదా? అతని మీద ఏమైనా ఫోకస్ చేయమంటారా? చెప్తాను, దానికి టైం ఉంది. రాము రాగానే ఒకసారి కనిపించు. సరే సార్. గట్టిగా చెప్పు. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. రామ్ ఎందుకు రాలేదు? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? హాయ్ సార్. హాయ్. You are looking handsome, sir. Abba. You are looking very beautiful. Oh. Hey. Oh no. నువ్వు జాయిన్ అయిన తర్వాత ఒక్కరోజైనా ఆఫీసులో ఫుల్గా ఉన్నావా? ఏం మాట్లాడవేంటి? ఏముండమంటారు సార్, అలా ఒకే చోట బోర్ కొడుతుంది. బోర్ కొడుతుందా? నాయనా రామకృష్ణ, నువ్వు ఆఫీసుకు వచ్చింది ఉద్యోగం చేయడానికి. నేను రాలే, మీరే తీసుకొచ్చారు. ఓహో. కమిన్. గుడ్ మార్నింగ్ సార్. మహా వచ్చింది, తర్వాత చెప్తా. చెప్పమ్మా. సార్ ఇదిగోండి, మీరు అడిగిన ఫైల్ కంప్లీట్ అయిపోయింది. అవునా? చూసి నేర్చుకో. వచ్చి 2 days కాలేదు, ఇద్దరు చేయవలసిన పని ఒక్కతే చేసింది. అంటే రేపటి నుంచి నేను రాకపోయినా నో ప్రాబ్లం అన్నమాట. ఆహా, నువ్వు ఉంటే పెద్ద ప్రయోజనం ఉన్నట్టు. ఎప్పుడు వస్తావో తెలియదు, ఎప్పుడు పెడతావో తెలియదు. మహాలక్ష్మి, వెళ్ళమ్మా. గుడ్ వర్క్, కీప్ ఇట్ అప్. వెళ్ళమ్మా. ఓకే సార్. తమరు కూడా బయలుదేరండి. హలో, ఒక్కసారి. నువ్వు వర్క్ బాగా చేస్తుండొచ్చు, చెయ్యి, తప్పులేదు. కానీ నీ పని మాత్రమే నువ్వు చేయి. ముందే అయిపోయిందనుకో, మిగతా టైం యాక్ట్ చేయి. ఇదంతా నీకే ఎందుకు చెప్తున్నానంటే, నీకు నువ్వు హీరోయిన్లా కనిపించవచ్చు, నాకు మాత్రం విలన్లా కనిపిస్తున్నావు. అర్థమైందా? ఏమర్థమైంది? మేనేజర్ మిమ్మల్ని ఎన్ని తిట్టినా పర్వాలేదు, కానీ దానికి కారణం నేనై ఉండకూడదు, అంతే కదా? చందు సార్, నా బైక్ స్టార్ట్ అవ్వట్లేదు, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? అవునా సార్? అబద్ధం చెప్పింది, అసలు బండి స్టార్ట్ చేయలేదు. అదే అబద్ధం అయితే నాకన్నా అదృష్టవంతుడు ఇంకెవడు ఉంటాడు? రండి, కూర్చోండి. ఆలస్యం అమృతం, విషం కానివ్వను, రేపే చెప్పేస్తా. రండి. కూర్చోండి. బాయ్. హాయ్ ఇందు. ఏం కావాలి చందు సార్? కోటర్ మందు. నీతో మాట్లాడాలి. చెప్పండి. చెప్పకముందే చెప్పందంటే చెప్పాక చంపవలుద్దేమో. షార్ట్ కంట్రోల్. ఐ లవ్ యూ. మళ్ళీ అదే కాదుకోలే. ఇదంతా హర్షగడి ప్లాన్. నిజంగానా? నిజం చెప్తే అమ్మాయిలు పడతారా? ఓ షార్ట్, వాళ్ళ మాటలు పట్టించుకో. డూ యూ లవ్ మీ? ఎంత ఉన్నాడైనా అమ్మాయిల దగ్గరకు వచ్చేసరికి అడుక్కునేవాడు అవుతారంట. I feel so embarrassing, sir. We'll meet tomorrow. ఇందు